ఇప్పుడు పని చేస్తున్నారన్నా? అవును సార్. గుడ్. శాండ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు సార్. ఇంటికి అంతా ఇది చేస్తున్నారా? అవును సార్. దే ఆర్ క్లియరింగ్ ఆఫ్ ద రస్ట్. గుడ్. శాండ్ బ్లాస్ట్ చేస్తే నేను టెంపుల్స్ శాండ్ బ్లాస్ట్ చేస్తే ఒప్పుకోరు. ఏమంటే ఒక లేయర్ పోతుంది అంటారు. ఇప్పుడు మనకి ఇది 20 years తర్వాత చేస్తున్నాం. నో వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు క్లీనింగ్ చాలా వచ్చినాయి కదా మా రస్ట్ క్లీనింగ్కి. అంటే వాళ్ళకి తెలియదు ఏముంటారు కానీ మనకేం తెలుసు. వేరే ఆల్ ఎక్స్పర్ట్స్. టనల్ ఉంది కదన్నా, టనల్ ఉంది కదా దీంట్లో. అక్కడ పవర్ సప్లై గురించి సార్ అది తీసేసినాం. ఇప్పుడు గ్యాలరీ ఉంది సార్. అదే కదా, గ్యాలరీ బ్లాక్ అయింది. ఏమంటారు సార్, ఏమి మనకి పవర్ సప్లై లేదు సార్ దీనికి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్ అది క్లీన్ చేస్తున్నాను సార్ రెగ్యులర్గా. నాట్ దట్ టూరిజం అంటారు. ఇవే టూరిజం. ఇంకెంత ఉంది మన ఇండియాలో టూరిజం? మేము ఫారెన్ పోతే యూరోప్కి పోతే ఏం చూపిస్తారు సార్? పడిపోయిన కోటలు మనకున్నాయి, మనకు వాళ్ళకన్నా బాగున్నాయి. సార్ ఇది మొత్తం వాక్వే బ్రిడ్జ్ మెటీరియల్ సార్. అచ్చా. కంప్లీట్లీ మొత్తం మనము 3 కంపెనీసే మెన్షన్ చేసినాం సార్. ఒకటి JSW వైజాగ్ స్టీల్ ప్లాంట్, టాటా స్టీల్. మొత్తం JSW వైజాగ్ ఉక్కు తెప్పించాడు సార్. వాట్ ఇస్ దిస్ ఫర్? ఐ డోంట్ నో. దిస్ ఈస్ స్కిన్ ప్లేట్ సార్. ఇది మొత్తము మనకు వాక్వే బ్రిడ్జ్ మీద కింద ఉన్న మెటీరియల్ సార్ అది మొత్తం. ఓకే ఓకే. ఇది అక్కడ ఉన్నటివి సపోర్టింగ్ బీమ్స్ అంటారు. సరే కానీ ఈడ సిల్ట్ వే ఉన్నాయి కదా కింద సార్. అవి రివర్స్లో వేసింది సార్. ఏమా? అటు సార్. ఈ 2డేనా? అటు లాస్ట్లో అక్కడ ఉన్నాయి కదా సార్. అక్కడ 2 ఉన్నాయి, 4 ఉన్నాయి సార్ రివర్స్లో వేస్తే. లేస్తా గేట్లు? అవును సార్, ఆపరేట్ అవుతాయి సార్. సిల్ట్ మరి సిల్ట్ పోవాలి కదా దాంట్లో. చేసాం సార్. అది ఇయర్ చేసాం సార్. ఇయర్ లాస్ట్. అవును. ఇదంతా ఇది ఇంత బెడ్ వచ్చిందే సార్. వాట్ ఈజ్ ఇట్? ఎక్కడ సార్? ఈ బెడ్ వచ్చింది కదా, ఇట్లా 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 బెడ్ వచ్చింది. అవును సార్. అది న్యాచురల్ అలానే ఉంది సార్. ఏం లేదు. అవును సార్. నేను డయాగ్రామ్ చూసుకో మీ బ్లూ ప్రింట్. అక్కడైతే మనకు అక్కడ వచ్చి బన్ ఫార్మేషన్ వచ్చి పబ్లిక్ హెల్త్ వాళ్ళు చేస్తున్నారు సార్. గుత్తికి డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం ఆ బన్ ఫార్మేషన్ అయితే. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ సార్. ఇది ఎన్ని TMC ఉండాలి దీంట్లో? 5.2 సార్. ఇప్పుడు ఎంత వస్తుంది ఎప్పుడు వచ్చినా? మనకు లాస్ట్ ఇయర్ 5 పెట్టాం సార్. లాస్ట్ ఇయర్ 5. ఎందుకు పెట్టలేదు? 5కి ఆటోమేటిక్గా మనం రెగ్యులర్గా వాడుతున్నాం కదా సార్ కెనాల్స్కి. అవును, దట్స్ ఆల్ సిల్ట్. కాదన్నా ఇంజనీర్ అన్నా, మట్టి వస్తుంది కదా. అవును సార్. ప్రాసెస్ ఉంటే పోతుంది. అంటే మనకి రివర్ వాటర్ యాక్సెస్ ఉంటే మీరు చెప్పినట్టు సిల్ట్ అప్ అవుతుంది సార్. మనకు ఓన్లీ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ కెనాల్ వాటర్ కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్. హౌ సాండ్ ఈస్ ఫార్మ్డ్ సార్. నేను వదిలే. ఇప్పుడు మా అన్న చూపించినాడు సిల్ట్ అంత ఎక్కడి నుంచి వచ్చింది సిల్ట్. యూఆర్ కెనాల్ వాటర్ యూఆర్ సెండింగ్ నో. అంటే మీరు చెప్పినంత నేను చదువుకోలేదు కాబట్టి ఇవన్నీ వస్తాయిరా. చదువుకొని చచ్చేటి తెలియని కూడా తెలియకపోయింది నా కొడుకు. నువ్వే చెప్తే కదరా తమ్ముడు. ఇప్పుడు 1.5 పెట్టి సిల్ట్ రిమూవ్ చేస్తారు మన వాళ్ళు. ఇట్స్ ఫ్లో, నో ఇట్స్ నాట్ ఎ రివర్. ఫ్లోయింగ్ ఫ్రమ్ వేర్ సార్? సార్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వేర్ సార్? సార్ కాకపోతే ఇప్పుడు సెడిమెంటేషన్ తక్కువే సార్ మన దాంట్లో. ఉంటాయిలే నేను చెప్తాను. మన సెడిమెంటేషన్ సర్వే కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసింది సార్. మనది ఎంత ఉంది ప్రజెంట్? ఇప్పుడు మాకు ఈ ఓటుకుంట అని ఉంది. అవును సార్. సూపరా సార్. మళ్ళీ ముచ్చుకోట దగ్గర ఒక ఉంది. అవును సార్. ఆడ సిల్ట్ తినీరు. అవును సార్. ఎందుకంటే అది ఫార్మేషన్ చేసేదానికి మేము బంగమటం తెచ్చేసినాం. లోపలికి నీళ్ళు పోతాయన్నా. స్టోరేజ్ ఏమైందంటే ఇట్ గోస్ ఇన్సైడ్. టు స్టాప్ దట్ సింకింగ్ ఆఫ్ వాటర్ దే బాట్ బ్లాక్ కాటన్ సాయిల్ అన్నా. దే పుట్ దేర్. ఒప్పుకోరు మీ వాళ్ళు. వచ్చే తోటకు దానికి తీసిపోదాం అనుకుంటే ఒప్పుకోరు. ఒరే అందరూ పోయి అన్నం తినిపోండి. మీరు పోయి అన్నం తినిపోండి. ఎందుకంటే ఆడ వచ్చేసి ఆడన్నా పాత బిల్డింగ్లో ఆడుంది కదా గెస్ట్ హౌస్ పాతది. కింద కదా ఉండేది. అది లోటస్ హౌస్ అంటారు సార్. పైన గెస్ట్ హౌస్ అయితే అది సార్. ఇప్పుడు కాదురా, అప్పుడు కూడా గెస్ట్ హౌస్ ఇదే సార్. రౌండ్ గెస్ట్ హౌస్ అవును సార్. పైన.
వాట్ ఈస్ దిస్ ఫర్ మోటార్స్ ఫర్ లిఫ్టింగ్ ఉండాలా? సార్ ఇవన్నీ డ్యామేజ్ ఉన్నాయి సార్. సో ఇప్పుడు మనం కొత్తవి తీసుకున్నాం కాబట్టి మనం తీపిచ్చేసాం కంప్లీట్గా. ఇవి 3 గేట్స్ సార్, మన సౌత్ కెనాల్ గేట్స్ సార్. ఇక్కడ ఎమర్జెన్సీ గేట్స్, మనం సర్వీస్ గేట్స్ ఇక్కడ ఉన్నాయి సార్. అవి మొత్తం రిమూవ్ చేసాం సార్. 3 ఓపెన్లో ఉన్నాయి ఇప్పుడు కంప్లీట్గా. కింద కనపడుతుంది సార్. ఇవి 3 ఎమర్జెన్సీ మన సర్వీస్ సార్. వాట్ ఈస్ దట్? పవర్ సప్లైకి ఉంది సార్. అప్పుడు ప్రైవేట్గా తీసుకున్నారు సార్. 1975లో అన్నారు సార్. బట్ మనము వాళ్ళకి మినిమం 8 months వాటర్ కెనాల్లో రన్ అవ్వాలంట సార్. రన్ అవ్వాలి కదా. సో వాళ్ళు తీసేసుకొని వెళ్తారు సార్. ఇవన్నీ సార్ ఇనుము ఉన్నట్టుంది. అవును సార్, అదే ఆ పైప్ది సార్. లాస్ట్ ఇయర్ అదే కదా అవి ఆ పీసులు. ఆ పీసులన్నీ లాస్ట్ ఇయర్ కట్ చేసుకున్నారు సార్. వాళ్ళే వచ్చేసి కట్ చేసి వాటర్ ఉన్నాయని చెప్పి తీసుకోలేదు సార్. ఇయర్ మొత్తం ఇది రిమూవ్ చేస్తారు సార్. కాదన్నా, ఎప్పుడు వేసినారా ఇది నాన్న తమ్ముడు? ఎస్ సార్. ఇది అప్రాక్సిమేట్లీ పవర్ సప్లై కదా 1975 రేంజ్లో. 75. అట్ దట్ టైమ్ వాట్ వాజ్ ద రేట్ ఆఫ్ ద ఐరన్? నథింగ్, ఇట్ వాజ్ 0. అవును సార్. టుడే వాట్ ఈస్ ద స్క్రాప్ రేట్? 32. అప్పుడు పెట్టినామా డబ్బులు? అవును సార్. మీరంతా గట్టిగా పెట్టుకొని చేస్తే వస్తాయి. యూఆర్ ల్యాకింగ్ ఇన్ దట్. నో నో, సారీ చచ్చా, ఏమనుకోదండి. టెలింగ్ యూ, ఈ పీపుల్ హ్యావ్ టు టేక్ సమ్ ఇంట్రెస్ట్. అంతేగా, నాకేముంది? ఎడగొస్తావురా? ఎందుకు చెప్తున్నా అంటే, అరే నాన్న, నువ్వు నేను 100% చేయలేము. అట్లీస్ట్ 50% ఇఫ్ యూ కెన్ మేనేజ్ డూయింగ్, డెఫినెట్లీ గాడ్ ఈజ్ విత్ యూ. మీరు తీసిపోయి ఆడేస్తారు. షుడ్ రైట్ ఆప్షనేట్, ఒక జీవన్ వస్తుంది. ఇవన్నీ చెప్పకూడదు అంటావు. దిస్ కంట్రీ నీడ్స్ ఏ హిట్లర్. నో, ఐ బిహేవ్ లైక్ హిట్లర్ ఓన్లీ. దట్స్ వై ఐ కుడ్ డూ సంథింగ్. సార్ ఈ పిల్లలు బాగా ఇంట్రెస్ట్గానే చేస్తారు సార్. చచ్చా, దిస్ షుడ్ సీ. మనము ప్రపంచం చూడలే. ఈరోజు ప్రపంచం ఉండాలంటే ఏమవుతుందిలే. ఐఫోన్ గాడ్స్ గిఫ్ట్. వెర్ ఇస్ ప్యారిస్? వాట్ ఈస్ దర్ ఇన్ ప్యారిస్? మేము పోవాలంటే 22 hours 32 hours తీసుకుందాం. నేను చెప్పేది అన్న, మనకన్నా ఇప్పుడు అమెరికాలో ఎవరు ఉండేదంతా మన పిల్లలు, నా కొడుకులే. బికాజ్ నీకు తెలియదు, నేను సీన్ ఆల్ ద కంట్రీస్ మఫ్ నా కొడుకులున్నా. దట్స్ వై అవర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు గో దేర్ అండ్ సర్వైవ్ కదా.